నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. ప్రియమైన దేవుని సంగమా, ఈ సూర్యుని కింద మన ప్రయాస అంతా కూడా వ్యర్థము 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 అని బైబిల్ సెలవిస్తుంది. మానవుడు పడుతున్న ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఎంత సంపాదించినా, ఎంత సమకూర్చుకున్నా అది ఒక రోజున పాడైపోయేదే, పతనమైపోయేదే. కానీ క్రీస్తులో మనము ప్రయాసపడినట్లయితే, ప్రభు కొరకు మనం ప్రయాసపడినట్లయితే మన ప్రయాసది వ్యర్థం కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఒక గ్లాస్ చల్లటి మంచినీళ్ళు ఇస్తేనే పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటాడట. ప్రభు కొరకు ఒక కన్నీరు చుక్క కారిస్తే అది బుడ్డిలో దాచిపెట్టబడి ఉంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమా, చాలాసార్లు ప్రభులో ప్రయాసపడేటప్పుడు అలసిపోతుంటారు, సొమ్మసిల్లిపోతుంటారు. పని అవ్వలేదని, జయం రాలేదని, స్వస్థత కలగలేదని, అనుకున్నవి జరగలేదని, ఇలా వారు కృంగిపోయి ఆ ప్రయాసాన్ని చల్లార్చుకుంటారు. చూడండి, దావీదు దగ్గర యోనాతాను దావీదును ప్రేమించినప్పుడు, యోనాతాను చనిపోయినప్పుడు ఆ యోనాతానును బట్టట దావీదు మేలులు చేశాడట. దావీదు యోనాతాను పోగొట్టుకున్నవన్నీ కూడా దావీదు సమకూర్చి పెట్టాడు. ఒక రాజుకే అంత మంచి హృదయం ఉంటే రారాజైన మన దేవునికి ఇంకెంత మంచి హృదయంగా ఉండాలి. గమనించండి, అందుకే పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ అంటాడు, మీరు ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు కనుక మీరు స్థిరులై ఉండండి, కదలకండి, ఏ నాటికైనా మీ ప్రయాసానికి ప్రతిఫలం కలుగుతుందని. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువులో జీవిస్తున్న మనకి ఎదురవుతున్న అనేక కష్టాలను బట్టి, బాధలను బట్టి మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం. ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఆయనలో ప్రయాసపడి కదలని వారిగా ఉంటే నిశ్చయంగా ఒక దినాన ప్రతిఫలం పొందుకుంటాం. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.